ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ అఖండ ధైర్య ఆనంద ఐశ్వర్య ప్రాప్తిరస్తు. మనం ప్రతివారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీకు అందరికీ చాలా ఉపయోగపడుతున్నటువంటి భావనలో ఉన్నాను నేను. అలాగే ఈ వారంలో మనకి శుక్రుడు ఉచ్చస్థితి, కుజుడు యొక్క నీచ స్థితి, గ్రహాల మార్పు కూడా ఉంది ఈసారి. పోనీ శుక్రుడు మీనంలో ఉన్న రాహుతో కలిసి ఉన్నాడు, కానీ చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంత సాఫ్ట్వేర్ రంగ షేర్స్, అలాగే మెడికల్ సంబంధమైన షేర్స్ కూడా లాభాన్ని కలిగిస్తాయి. అలాగే కొన్ని విషయాల్లో ఈ కన్స్ట్రక్షన్ సంబంధమైనవి కొత్తగా ఈ సెన్సెక్స్ లోకి బిఎస్సిలోకి నమోదు ప్రక్రియ ఉన్నటువంటి కొత్త షేర్స్ ఉంటాయి కదా, బీపీఓ కంపెనీలు ఉంటాయి కదా, వాటిల్లో కాస్త మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కాకపోతే కుజుడు నీచబడ్డాడు కాబట్టి కొత్త కంపెనీ షేర్లు కొనకపోవడం ఈసారి మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఈ వారంలో కాస్త మనం ఎక్కువగా పరిశీలన చేసినప్పుడు తులా రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. షేర్ మార్కెట్ లో పాలు పంచుకోకపోతేనే మంచిది. సింహము, కుంభము, మీన రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి. అదేమిటండి, ఉచ్చస్థితిలోనే శుక్రుడు ఉన్నాడు కదా మీనంలో. మన మీన రాశి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే చంద్రుడితో రాహు అనేవాడు మానసిక ఇబ్బందిని కలిగిస్తాడు. కనుక ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అన్న విషయాన్ని సంశయాత్మకమైనటువంటి పెట్టుబడి వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక వీరు మధ్యస్థంగా ఉంది, అంటే సింహము, కుంభము, మీన రాశి వారు మధ్యస్థంగా ఉంది కాబట్టి దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. కానీ తులా రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు, ఆమోదయోగ్యం కాదు. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టకూడదు, జాగ్రత్త. మరి ఈ వారంలో సరే గ్రహచారం బాగా చెప్పారండి, మరి గత వారంలో కూడా చెప్పలేదంటే గత వారంలో అందరికీ యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, అన్ని అంటే నెగిటివ్ ఎవరికి లేదు గత వారంలో, అందుకే మనం చెప్పలేదు. ఈ వారంలో మీకు గ్రహాల మార్పుని తప్పకుండా సూచించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే అన్నాను కదా, రోజు కొత్త పరిశోధన ద్వారా మీకు వివరణాత్మక విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వారం కూడా మీరు తప్పకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు, అలాగే మెడికల్ సంబంధించిన షేర్స్ కొనుగోలు చేయవచ్చును. కన్స్ట్రక్షన్ సంబంధించిన షేర్లలో కుజుడు నీచబడ్డాడు కాబట్టి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ మద్యపాన సంబంధమైన షేర్స్ కూడా ఉంటాయి, వాటిల్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. ఇన్సూరెన్స్ షేర్లలో మీకు లాభాలు పొందుకునే అవకాశాలు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో కాస్త అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఇతర దేశాల వల్ల వచ్చినటువంటి ప్రభావం ఏమి పెద్దగా మన మీద ఉండే అవకాశం. ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినటువంటి షేర్స్ కొద్దిగా ఈ ట్రంప్ దూకుడు చర్యల వల్ల కొద్దిగా ఆ యొక్క షేర్స్ అనేవి ఒడిదుడుకులలోనే అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశాలతో ముడిపడినటువంటి కొన్ని ఈ షేర్స్ ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. స్వదేశీ అయినటువంటి ఈ టెక్ షేర్లలో కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా అటువంటి షేర్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా విప్రో కానీ, టీసీఎస్ కానీ, అలాగే భారతీయ సిమెంట్స్ కానివ్వండి, అలాగే భారతీయ టెక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ కానివ్వండి, ఐసిఐసిఐలో కూడా మీకు ఇన్సూరెన్స్ షేర్స్ కూడా మీకు లాభాలు కలిగించే అవకాశాలు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లలో లాభాలు పొందుకునే అవకాశాలు, మర్చెంటైల్ బ్యాంక్ లాంటివి కానివ్వండి, అలాగే సినిమా సంబంధమైనటువంటి షేర్ మార్కెట్లో లాభాలు ఉంటే అందులో కూడా పెట్టుబడి పెట్టే లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు మీరు స్వీకరించవచ్చు. మైండ్ ట్రీ టెక్ లాంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. టీసీఎస్, హిందుస్థాన్ లీవర్ మీద మీరు తప్పకుండా పెట్టుబడి అటువంటి షేర్స్ కొనవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కాకుండా మనకి కన్స్ట్రక్షన్ వాటిల్లో కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. లైక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ లిక్కర్ సంబంధమైనటువంటి షేర్స్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందిన అవకాశాలు. శని ప్రభావం మరియు శుక్రుడి యొక్క అనుకూలత బాగా ఉంది. శుక్ర రాహుల యొక్క కలయిక వల్ల మీకు ఇటువంటి షేర్స్లలో అంటే లిక్కర్ వాటిల్లో కూడా మీరు లాభాలు స్వీకరించే అవకాశాలు. హోటల్ సంబంధమైనటువంటి షేర్స్లలో కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లైక్ తాజ్ హోటల్ లాంటివి. అటువంటి వాటిల్లో షేర్స్ కనుక పొందుకోగలిగితే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఈ హోటల్ సంబంధించినటువంటి షేర్స్ కూడా కొనుగోలు చేస్తే లాభదాయకంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ఇక మనం ఈ వారంలో ఉన్నటువంటి సెన్సెక్స్ మరియు బిఎస్సి ఎలా ఉంటుంది అంటే నిఫ్టీ ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా నా అనాలిసిస్ ప్రకారంగా శుక్రుడు, కుజుడు మరియు రాహు, గురువు, శని గ్రహాల యొక్క శుభస్థితిని బట్టి, బుధుడి యొక్క ప్రభావాన్ని బట్టి కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను చెప్పిన షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చును. చెప్పిన రాసుల వారు తప్పకుండా పెట్టుబడి పెట్టండి. అంటే ఏవైతే వద్దన్నానో అవి వదిలేసి మిగతా వాళ్ళు పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు స్వీకరించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం 3వ తేదీ ఫిబ్రవరి నుంచి 7వ తేదీ ఫిబ్రవరి మధ్యలో ఉన్నటువంటి బిఎస్సి అంటే నిఫ్టీ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా
గత వారంలో మనము 75,964 నుంచి 77,098 బెంచ్ మార్కుల మధ్యలో ఉంటుందని తెలుసుకున్నాం. అది యావరేజ్గా అటు ఇటునే మనకి చెప్పినటువంటి దాంట్లో అనుకూలంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఈ వారంలో 455.77% పాయింట్స్ పెరిగి దాదాపుగా 76,449.77 నుంచి, అంటే అది మ్యాక్సిమం, మినిమము 75,650 వరకు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మాక్సిమం ఎంత వరకు వెళ్ళవచ్చును అని అడిగితే 82,173 వరకు వెళ్ళవచ్చు మాక్సిమం. ఇది మనకి ఈ సెన్సెక్స్ అనేది అంత లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. అంటే సెన్సెక్స్ లో అంతటి లాభాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. మినిమం మాక్సిమం కూడా మీకు ఇచ్చాను నేను. యావరేజ్ గా చూసుకున్నప్పుడు 76,449 నుంచి 77,573 మధ్యలో ఊగిసలాడేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలు ఈ వారం లాభాలు బలంగానే ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిఫ్టీ మనకి 23,216 నుంచి 23,216 నుంచి 25,142 మధ్య మనకి ఈ నిఫ్టీ అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ధృవీకరించుకొని గత వారము, గత మాసము, గత సంవత్సరం అనుభవాన్ని, మీకున్నటువంటి స్వీయ అనుభవాన్ని లెక్కలోకి తీసుకొని, పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని, అనుభవజ్ఞులది మీరు అందులో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే శుభగడియలు కనబడుతున్నాయి. ఇక మళ్ళీ మనకు వచ్చేది ఉగాది తర్వాత మనం చూసేటువంటి పంచాంగ ఫలితాలు ఉంటాయి. ఫిబ్రవరి 2వ వారంలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతవరకు సెలవు. ఇటువంటి శుభమైనటువంటి విశేషాలు మీకు అందిస్తున్నందుకు తప్పకుండా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించాలి మరొక 100 మంది చేత అనుకుంటూ, మీ విలువైనటువంటి కామెంట్స్ ని ఆఫీస్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.